నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండెక్సింగ్ అండి. సో చూద్దామండి ఇండెక్సింగ్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు DBMS నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ DBMS ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ తెలుగులో ఉంటాయండి. ఓకే, DBMS వీడియోస్ తెలుగులో ఉంటాయి. అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకోండి DBMS అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో ఇంగ్లీష్లో అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీరు నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం అన్నమాట టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి ఇండెక్సింగ్. ఓకే, సో ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, ఇండెక్సింగ్ ఈజ్ యూస్డ్ టు క్విక్లీ రిట్రీవ్ పర్టికులర్ డాటా ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, ఇండెక్స్ ఏం చేస్తుందట, ఒక డాటా నుంచి ఒక డేటాబేస్ నుంచి డాటాని ఈజీగా తీసుకోనికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను బుక్లో ఒక టాపిక్ వెతకాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, బుక్ మొత్తం వెతకాల్సి వస్తుంది. అదే నాకు ఇండెక్స్ ఉంది అనుకోండి బుక్లో, ఏమవుతుంది, ఆ ఇండెక్స్ బట్టి నేను డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4th చాప్టర్లో వెళ్ళాలనుకున్నాను అనుకోండి, 4th చాప్టర్కి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ ఈ పేజ్ నెంబర్ చూపిస్తుంది కాబట్టి ఇండెక్స్ ఏం చేస్తామంటే, మనం త్వరగా ఆ సర్చ్ అనేది ఈజీగా కంప్లీట్ చేస్తాం. మనం డైరెక్ట్గా ఎక్కడైతే ఆ పేజ్ నెంబర్ ఉందో ఆ పేజ్కి వెళ్తాం. సో అలాగే ఇక్కడ ఏమంటున్నాం, ఇండెక్సింగ్ ఈజ్ యూస్ టు క్విక్లీ రిట్రీవ్ డాటా ఫ్రమ్ ద డేటాబేస్. సో డేటాబేస్ నుంచి మనం డాటాని తీసుకోవడానికి మనం ఇండెక్స్ అనేది యూజ్ చేస్తామట. ఓకే, ఫార్మల్లీ వీ క్యాన్ డిఫైన్ ఇండెక్సింగ్ యాజ్ ఎ టెక్నిక్ దట్ యూజెస్ డాటా స్ట్రక్చర్ టు ఆప్టిమైజ్ ద సర్చ్ టైమ్. చూడండి, ఆప్టిమైజ్ ద సర్చ్ టైమ్ ఆఫ్ డేటాబేస్ క్వెరీ ఇన్ DBMS. సో ఇక్కడ ఏంటంటే, మనం సర్చ్ చేసే టైంని రెడ్యూస్ చేయడానికి మెయిన్గా మనం ఈ ఇండెక్స్ అనేది వాడతాం. ఓకే, సో ఎలాగైతే మనము ఈ బుక్లో పేజ్ సర్చ్ చేయడానికి ఇండెక్స్ వాడతామో, సో అలాగే ఇండెక్సింగ్ అనేది మనం డేటాబేస్లోని ఫైల్స్ని సర్చ్ చేయడానికి ఇండెక్సింగ్ అని వాడతాం. సో ఇండెక్సింగ్లో జనరల్గా మనకి రెండు ఉంటాయండి, సర్చ్కి, డాటా రిఫరెన్స్. సో ఒకసారి మనం స్ట్రక్చర్ చూద్దాం, ఆ ఇండెక్స్ యొక్క స్ట్రక్చర్. రైట్, సో ఇండెక్స్ యొక్క స్ట్రక్చర్లో మనకి జనరల్గా ఏముంటుందంటే, ఇండెక్స్ యూజువల్లీ కన్సిస్ట్ 2 కాలమ్స్, 2 కాలమ్స్ ఉంటాయండి, విచ్ ఆర్ ఏ కీ వాల్యూ పేర్. ఓకే, సో అందులో ఏముంటుంది, కీ ఉంటుంది, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఓకే, సో దీన్ని రెండింటిని మనం పేర్ అంటాం. ఓకే, సో కీ వాల్యూ పేర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రెండు కాలమ్స్ ఉన్నాయి, ఒకటేమో సర్చ్ కీ, ఇంకోటేమో డాటా రిఫరెన్స్. ఇక్కడ మనకు డాటా రిఫరెన్స్ అనేది వాల్యూ అన్నట్టు. ఓకే, సో సర్చ్ కీ ఏం చేస్తుంది, డాటా రిఫరెన్స్ ఏం చేస్తుందంటే, సర్చ్ కీ ఏం చేస్తుందంటే, హియర్ సర్చ్ కీ కంటైన్స్ కాపీ ఆఫ్ ప్రైమరీ కీ ఆర్ క్యాండిడేట్ కీ. సో మనకు ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ తెలుసు కదా. సో ఆ ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఆఫ్ డేటాబేస్ టేబుల్ జనరల్లీ వీ స్టోర్ సెలెక్టెడ్ ప్రైమరీ ఆర్ క్యాండిడేట్ కీ ఇన్ ఏ సార్టెడ్ మేనర్ సో దట్ వీ క్యాన్ రెడ్యూస్ ద ఓవరాల్ క్వెరీ టైమ్ ఆర్ సర్చ్. సో ఈ సర్చ్ కీలో ప్రైమరీ కీ ఉంటుంది, ఎలా ఉంటుంది, సార్టెడ్ మేనర్లో ఉంటుంది. ఆ సార్టెడ్ అంటే అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ డాటా రిఫరెన్స్ ఏంటంటే, డాటా రిఫరెన్స్ కంటైన్స్ సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ డిస్క్ బ్లాక్. సో మనకు అక్కడ పేజ్ నెంబర్ ఎలా ఉంటుందో, మన బుక్ సపోజ్ ఇక్కడనేమో చాప్టర్ ఉంటుంది, ఇక్కడ పేజ్ నెంబర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అడ్రస్ ఉంటుంది. డిస్క్లో ఎక్కడైతే ఆ డాటా ఉంటుందో ఆ బ్లాక్ యొక్క, డిస్క్ బ్లాక్ యొక్క అడ్రస్ ఉంటుంది ఎందులో, డాటా రిఫరెన్స్లో. ఓకే, సో ద పాయింట్ డాటా డిస్క్ బ్లాక్ కంటైన్స్ ద యాక్చువల్ డాటా రిఫరెన్స్ టు బై సర్చ్ కీ. సో సర్చ్ కీ ద్వారా మనము ఏదైతే డాటాని సర్చ్ చేయాలనుకున్నామో దాని యొక్క అడ్రస్ ఉంటుంది డాటా రిఫరెన్స్లో. రైట్, సో ఒకసారి మనం చూద్దామా ఎన్ని రకాలు ఉంటాయి, ఇది ఏంటి ఇండెక్స్ అనేది అంటే. సో టైప్స్ ఆఫ్ ఇండెక్స్లో మనకి వచ్చేసి మొత్తం 3 ఉంటాయండి. ఓకే, సో అవి వచ్చేసి ప్రైమరీ ఇండెక్స్, క్లస్టర్ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్. సో మళ్ళీ ప్రైమరీ ఇండెక్స్లో మళ్ళీ స్పార్స్, డెన్స్ అని 2 ఉంటాయండి. సో చూద్దామా ఈ స్పార్స్, డెన్స్ అంటే ఏంటో. ఫస్ట్ మనం డెన్స్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత మనం స్పార్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామా ప్రైమరీ ఇండెక్స్ అంటే ఏంటో. రైట్, సో ఫస్ట్ ప్రైమరీ ఇండెక్స్. ఓకే, ప్రైమరీ ఇండెక్స్ ఎలా ఉంటుంది అంటే, యూనిక్గా ఉంటుంది. ఓకే, యూనిక్గా ఉంటుంది, ఆర్డర్లో ఉంటుంది. చూడండి, యూనిక్గా వన్లీ రిపీట్ కాలేదు, అలాగే 2, 3 కూడా రిపీట్ కాలేదు. ఓకే, మళ్ళీ ఆర్డర్లో ఉంటుంది. చూడండి, 1, 2, 3 అసెండింగ్ ఆర్డర్లో ఉంది. రైట్, సో ప్రైమరీ ఇండెక్స్ ఎప్పుడు ఇలానే ఉంటుందండి. సో మనకి ప్రైమరీ ఇలా ఉన్నప్పుడు, ఆర్డర్లో ఉన్నప్పుడు, యూనిక్ ఉన్నప్పుడు మనం ప్రైమరీ ఇండెక్స్ వాడతాం. మరి ఎప్పుడైతే మనకి ఆర్డర్లో ఉంటుంది, 1, 2, 3 చూడండి, 1 తర్వాత 2 ఉంది, 2 తర్వాత 3 ఉంది, కానీ యూనిక్గా ఉండదు. చూడండి, రిపీట్ అవుతుంది, 1, 1, 2, 2, 2, 3. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం వాడతామంటే క్లస్టర్ ఇండెక్స్ వాడతాం. సో ఆర్డర్లో యూనిక్గా ఉన్నప్పుడు ప్రైమరీ ఇండెక్స్, ఆర్డర్లో ఉండి కానీ యూనిక్గా లేనప్పుడు, ఓకే, అప్పుడు ఏం వాడతామంటే మనం క్లస్టర్ ఇండెక్స్.
అదే సెకండరీ ఇండెక్స్ ఎప్పుడు వాడతాము అంటే మనకి అన్ఆర్డర్ అంటే ఆర్డర్లో లేనప్పుడు యూనిక్గా ఉన్నప్పుడు, లేదా ఆర్డర్లో లేనప్పుడు యూనిక్గా లేనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బీబీ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఏ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం సెకండరీ ఇండెక్స్ వాడతాం. సో గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఇండెక్స్ ఏంది ఆర్డర్ యూనిక్, క్లస్టర్ ఇండెక్స్ ఆర్డర్ నాట్ యూనిక్, సెకండరీ ఇండెక్స్ అన్ఆర్డర్ యూనిక్ కావచ్చు, అన్ఆర్డర్ నాట్ యూనిక్ కావచ్చు. సో మనం ఒక్కొక్కటిగా వెళ్దాం, సో ఈజీగా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను సింపుల్గా ఈ స్ట్రక్చర్ అనేది చూపించాను, సో మీకు ఈజీగా అర్థం కావడానికి. సో మనం వెళ్దాం ఫస్ట్ ప్రైమరీ ఇండెక్స్కి. రైట్, సో ప్రైమరీ ఇండెక్స్. ఓకే, సో ఇఫ్ ఇండెక్స్ ఈజ్ క్రియేటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమరీ ఇండెక్స్. సో ప్రైమరీ ఇండెక్స్ అంటే దేన్ని అంటామంటే, ఎప్పుడైతే మనం ఒక టేబుల్లో ప్రైమరీ కీని తీసుకొని దాన్నే మనం ఇండెక్స్ లాగా వాడతాము, సో ప్రైమరీ కీనే మనం ఇండెక్స్ లాగా వాడతాము, అప్పుడు అది ప్రైమరీ ఇండెక్స్ అవుతుంది. ప్రైమరీ కీ ఆర్ యూనిక్ టు ఈచ్ రికార్డ్ అండ్ కంటైన్స్ 1-to-1 రిలేషన్ బిట్వీన్ ద రికార్డ్. సో ప్రైమరీ కీ ఎలా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. సో ఇంకోటి ఏంటంటే 1-to-1 రికార్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 101 ఉందనుకోండి, 101కి సంబంధించిన ఒకటే రికార్డు ఉంటుంది. అలాగే 102 అనుకోండి, 102 సంబంధించిన ఒకటే రికార్డు ఉంటుంది. రైట్, సో యూనిక్ అండ్ 1-by-1 రిలేషన్ అంటాం. ఓకే, సో యాజ్ ప్రైమరీ కీ ఆర్ స్టోర్డ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో ప్రైమరీ కీ జనరల్గా మనకి సార్టెడ్ ఆర్డర్లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సెర్చ్ ఆపరేషన్ ఈస్ క్వైట్ ఎఫిషియంట్. సో సెర్చ్ ఆపరేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు. ఓకే, సో మీకు ఒక ఈ ప్రైమరీకి అండి మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ అయిందండి. ఓకే, సో ఒకటేమో డెన్స్ ఇండెక్స్, ఇంకోటేమో స్పార్స్ ఇండెక్స్. సో ఈ డెన్స్ ఇండెక్స్ అంటే ఏంది, స్పార్స్ ఇండెక్స్ అంటే ఏంది చూద్దామా. రైట్, సో ఈ ప్రైమరీ కీలో ఫస్ట్ డెన్స్ చూద్దాం, తర్వాత స్పార్స్. రైట్, సో డెన్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే, డెన్స్ ఇండెక్స్ కంటైన్స్ ఇండెక్స్ రికార్డ్ ఫర్ ఎవ్రీ సర్చ్ కీ వాల్యూ ఇన్ ఏ డాటా ఫైల్. సో ప్రతి ఒక్క ఫైల్కి ఒక సర్చ్ కీ ఉంటుంది దేనిలో, డెన్స్ ఇండెక్స్లో. ఓకే, సో ఇట్ మేక్స్ సర్చ్ ఫాస్టర్. సో దానివల్ల ఏమవుతుంది, సర్చింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. రైట్, in this the number of records in index tables is same as number of records in main table. So main table లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇండెక్స్ టేబుల్ కూడా అన్నే ఉంటాయి. రైట్, సో it needs more space to store index records itself. The index record have search key and a pointer to actual records of the index. సో ఇండెక్స్ రికార్డులో ఏముంటుంది, ఒక సర్చ్ కీ ఉంటుంది, ఒక పాయింటర్ ఉంటుంది. రైట్, మీకు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఏమైంది, మనం ఏమన్నాం, డెన్స్ ఇండెక్స్లో ఏమన్నామంటే కంటైన్స్ ఇండెక్స్ రికార్డ్ ఫర్ ఎవ్రీ సర్చ్ కీ. చూడండి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి లేదా 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 4 రికార్డ్స్కి మనకు 4 కీస్ ఉన్నాయి. చూడండి, అంటే ఎవ్రీ ఇండెక్స్కి ఎవ్రీ ఫైల్కి ఎవ్రీ రికార్డ్కి ఒక సర్చ్ కీ ఉంటుంది. రైట్, సో ఇంకా ఏమంటున్నాం, ద నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఇండెక్స్ టేబుల్ ఈజ్ సేమ్ యాజ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఏ మెయిన్ టేబుల్. సో ఇండెక్స్ టేబుల్స్ ఇక్కడ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఇండెక్స్ ఉంటాయట, ఎందుకంటే ఒక్కదానికి 1:1 కదా. రైట్, ఇట్ నీడ్ మోర్ స్పేస్ టు స్టోర్ ఇండెక్స్ రికార్డ్ ఇట్ సెల్ఫ్. సో ఇండెక్స్ రికార్డ్స్ హ్యావ్ సర్చ్ కీ అండ్ పాయింటర్ టు ద యాక్చువల్ రికార్డ్. సో ప్రతి ఇండెక్స్ కీలో మనకు ఒక సర్చ్ కీ ఉంటుంది మరియు పాయింటర్స్. చూడండి, ఇలా పాయింట్ చేయడానికి, డాటాని పాయింట్ చేయడానికి మనకు పాయింటర్స్ ఉంటుంది. రైట్, సో ఇదండి డెన్స్ ఇండెక్స్. సో డెన్స్ ఇండెక్స్ అనేది 1:1, ఒక రికార్డ్కి ఒక ఇండెక్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ మీకు అనుకోవచ్చు, ఇప్పుడు ఒక రికార్డ్కి ఒక ఇండెక్స్ ఉంటే మళ్ళీ అన్ని సర్చ్ చేస్తాం కదా, దానివల్ల సర్చింగ్ అనేది ఫాస్ట్ ఎలా అవుతుంది కదా. సో ఇలాంటి టైంలోనే మనం స్పార్స్ ఇండెక్స్ వాడచ్చు. ఓకే, సో స్పార్స్ ఇండెక్స్ ఏంటంటే ఇన్ డాటా ఫైల్ ఇండెక్స్ రికార్డ్స్ అపియర్స్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ ఐటమ్స్. సో అన్నిటికీ ఉండదు, ఫ్యూ ఐటమ్సే ఉంటుంది. ఓకే, ఈచ్ ఐటమ్ పాయింట్ టు ఏ బ్లాక్. ఓకే, సో ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుందో నేను చూపిస్తాను. సో ఇన్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ టు ఈచ్ రికార్డ్ ఇన్ మెయిన్ టేబుల్ ఇండెక్స్ పాయింట్స్ టు ద రికార్డ్ ఇన్ మెయిన్ టేబుల్ ఇన్ ఏ గ్యాప్. సో నేను దీన్ని ఒక డయాగ్రామాటికల్గా ఈజీగా చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ 1 అని సర్చ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి వెళ్ళిపోతుంది. అదే 2 సర్చ్ చేశాను అనుకోండి, 4కి వెళ్తుంది. ఫస్ట్ 4 అనేది నేను ఇప్పుడు సర్చ్ చేసే రోల్ నెంబర్ 2 కన్నా చిన్నదా పెద్దది కాబట్టి మళ్ళీ బ్యాక్ 1కి వెళ్ళిపోతుంది. సో 1కి వెళ్ళి చూడండి ఇక్కడ సర్చ్ చేస్తుంది 1 2 3. మీరు ఇలా అనొచ్చు, సార్ ఇక్కడ కూడా 1 2 3 సర్చ్ చేస్తుంది కదా, మళ్ళీ దానివల్ల లాభం ఏంటి? ఓకే, సో అది డెన్స్ ఇండెక్స్ కూడా అంతే కదా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8th రికార్డ్ సర్చ్ చేయాలనుకున్నాను. సో జనరల్గా డెన్స్ ఇండెక్స్లో ఏమవుతుంది, 1 2 3 4 ఇలా 8 రికార్డ్స్ అంటే 7 రికార్డ్స్ ముందు సర్చ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి 1 అని చూస్తుంది, 1 తక్కువనా
సారీ 1 అనేది 8 కన్నా తక్కువనా అంటే కాదు, 4కి వెళ్తుంది. 4 8 కన్నా తక్కువనా కాదు, 7కి వెళ్తుంది. 7 8 కన్నా తక్కువనా అంటే కాదు, నెక్స్ట్ 10 ఉంటుంది కదా. సో అందుకోసమే 7లోకి వెళ్ళిపోతుంది. 7లోకి వెళ్ళిపోయి ఏమవుతుంది, 7లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 3 సర్చ్ చేశాను, ఇక్కడ ఇంకొకటి, సో తగ్గింది కదా. సో నేను 8 రికార్డ్స్ సర్చ్ చేసే బదులు నేను డెన్స్ ఇండెక్స్లో 8 రికార్డ్స్ సర్చ్ చేసే బదులు ఇక్కడ 1 2 3 సర్చ్ చేసి ఇక్కడికి వచ్చేస్తున్నాను నేను, రైట్. సో అలాగే ఒకవేళ నాకు 10 గ్యాప్ ఉన్నది అనుకోండి, అర్థం చేసుకోండి ఎంత సేవ్ అవుతుందో టైం. అలాగే 20 100 గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, 1 తర్వాత 100 ఉంది, ఇక్కడ 200 ఉంది. సో ఇలాంటప్పుడు ఈ స్పార్స్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే మనకు ఈజీగా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళేటట్టు చేస్తుంది, రైట్. సో మళ్ళీ ఒకసారి ఇన్ ద డాటా ఫైల్ ఇండెక్స్ రికార్డ్ అపియర్స్ ఓన్లీ ఫ్యూ ఐటమ్స్. చూడండి ఇక్కడ 9 రికార్డులు ఉంటే మీకు 3 కనిపిస్తున్నాయి ఇండెక్స్. అదే మనకి డెన్స్ ఇండెక్స్లో ఇక్కడ 9 రికార్డులు ఉంటే 9 ఇండెక్స్ ఉంటాయి, రైట్. ఈచ్ ఐటమ్ పాయింట్ టు ఏ బ్లాక్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 అయినా 2 అయినా 3 అయినా అది 1కి చూపిస్తుంది, 4 అయినా 5 అయినా 6 అయినా అది 4కి చూపిస్తుంది, 7 అయినా 9 8 అయినా 9 అయినా అంటే స్టార్టింగ్ పాయింట్కి చూపిస్తుంది, పాయింట్ టు బ్లాక్, ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ టు ఈచ్ రికార్డ్ ఇన్ ద మెయిన్ టేబుల్, ప్రతి ఒక్క రికార్డ్ పాయింట్ చేసే బదులు ద ఇండెక్స్ పాయింట్ టు ద రికార్డ్ ఇన్ మెయిన్ టేబుల్ ఇన్ ఎ గ్యాప్. సో మెయిన్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటికి మెయిన్ 1, ఈ మూడింటికి మెయిన్ 4, ఈ మూడింటికి మెయిన్ 7. సో ఆ మెయిన్ దానికి మాత్రమే పాయింట్ చేస్తుంది. సో ఇలా స్పార్స్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే మన సర్చింగ్ అనేది ఈజీగా చేస్తుంది, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండెక్స్ టేబుల్కి స్పేస్ తగ్గుతుంది, అలాగే సర్చింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది, రైట్. ఓకే, నౌ క్లస్టరింగ్ ఇండెక్స్ ఏంటంటే క్లస్టరింగ్ ఇండెక్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ఆర్డర్ డాటా ఫైల్స్. ఎప్పుడైతే మనకు ఆర్డర్లో లేవనుకోండి, ఇంతకుముందు అంటే ఆర్డర్లో ఉన్నాయి, ఓకే. క్లస్టర్ ఇండెక్స్ క్యాన్ బి డిఫైన్ యాజ్ ఆర్డర్ డాటా ఫైల్. అండి, ఇది ఆర్డర్లోనే ఉంటుంది, కానీ సమ్ టైమ్స్ ఇండెక్స్ ఈస్ క్రియేటెడ్ నాన్ ప్రైమరీ కీ కాలమ్స్ విచ్ మే నాట్ బి యూనిక్ ఫర్ ఈచ్ రికార్డ్. సో మనం అనుకున్నాం కదా ఇంతక, క్లస్టర్ ఇండెక్స్లో ఏమవుతుంది, ఆర్డర్లో ఉంటాయి కానీ యూనిక్గా ఉండవు, అంటే మళ్ళీ రిపీట్ అవుతాయి, 1 1 1 2 2 2 అలా రిపీట్ అవుతాయి, ఓకే. సో ఇట్లాంటి కేసులో ఏం చేస్తాం మనం, ఇన్ దిస్ కేస్ టు ఐడెంటిఫై రికార్డ్ ఫాస్టర్ వీ విల్ గ్రూప్ 2 or more కాలమ్స్. సో 2 or more కాలమ్స్ని గ్రూప్ చేసి టుగెదర్ యూనిక్లీ వాల్యూ క్రియేట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ దెమ్. సో అలా రెండింటిని కంబైన్ చేసి ఇండెక్స్ని చేస్తాం, ఓకే. దిస్ మెథడ్ ఈస్ called cluster index, okay. So records which have similar characteristics are grouped and index can be created for this group. సో ఏవైతే సిమిలర్ ఉంటాయో వాటిని కంబైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అంతా ఒక దగ్గర, ఫీమేల్ అంతా ఒక దగ్గర, లేదా కామర్స్ అంతా ఒక దగ్గర, సైన్స్ అంతా ఒక దగ్గర, ఇలా గ్రూప్ చేసి పెడతాం అన్నట్టు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు మీకు ఇక్కడ, చూడండి క్లస్టర్ ఇండెక్స్లో. సో క్లస్టర్ ఇండెక్స్లో ఏమవుతుందంటే మనకి ఏమన్నాం, డాటా అనేది ఆర్డర్లో ఉంటుంది. చూడండి 1 2 3 కాకపోతే యూనిక్గా ఉండదు. అంటే 1 చూడండి 1 3 సార్లు రిపీట్ అయింది, 2 3 సార్లు రిపీట్ అయింది, 4 సార్లు రిపీట్ అయింది. సో ఈ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే క్లస్టర్ ఇండెక్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఆర్డర్ డాటా టైప్, ఓకే. సో ఏమన్నాం, ఆర్డర్ డేటా టైప్. సమ్ టైమ్స్ ద ఇండెక్స్ క్యాన్ బి క్రియేటెడ్ ఆన్ నాన్ ప్రైమరీ కాలమ్ విచ్ మే నాట్ బి యూనిక్ ఫర్ ద ఈచ్ రికార్డ్. సో ఇక్కడ ఏమన్నాం, మన ఆర్డర్లో ఉంటాయి కానీ యూనిక్గా ఉండవు, ఓకే. సో ఇట్లాంటప్పుడు ప్రైమరీ కీ అయినా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం క్యాండిడేట్ కీ కూడా తీసుకుంటాం, ఓకే. కాంబినేషన్ ఆఫ్ కీస్ కూడా తీసుకుంటామండి, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ క్లస్టర్లో మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది కదా. సో 1 అనేది ఇక్కడ సేవ్ అయింది. సో 1లో ఏ, 1లో బి, 1లో సి, సో ఇలా ఉంటాయి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ బదులు మనం ఇంకేదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ అనుకోండి. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఎప్పుడన్నా యూనిక్ ఉంటుందా, రోల్ నెంబర్ అంటే యూనిక్గా ఉంటుంది. సో డిపార్ట్మెంట్ 1లో మళ్ళీ ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు, ఓకే. సో ఒక డిపార్ట్మెంట్ 1లో ఏ పని చేస్తుండు, బి పని చేస్తున్నాడు, అలాగే సి కూడా పని చేస్తుండొచ్చు. అలాగే డిపార్ట్మెంట్ 2లో డిఈఎఫ్. సో ఇలా ఎప్పుడన్నా మనం ఇండెక్స్ అనేది మన కీ అనేది యూనిక్గా లేనప్పుడు మనం ఈ క్లస్టర్ ఇండెక్స్ వాడచ్చు. సో ఏం చేయొచ్చు, అప్పుడు డిపార్ట్మెంట్ 1 అనగానే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలా సర్చ్ చేస్తుంది. డిపార్ట్మెంట్ 2 అనగానే చూడండి ఇక్కడ పాయింటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మనకి ప్లేస్ సరిపోదు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడు రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు 4th రికార్డ్ ఉంది 2ది.
సెకండ్ డిపార్ట్మెంట్ది 4th రికార్డ్. అదేం చేస్తామంటే నెక్స్ట్ దాంట్లో యాడ్ చేసి ఇక్కడ లాస్ట్లో మనం ఒక పాయింటర్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఒక జాయింట్ యాడ్ చేస్తాం. అదేం చేస్తుందంటే అది రిఫర్ చేస్తుంది నెక్స్ట్ కాలంలోకి ఇక్కడ ఉంది అని. ఓకే, సో ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్లో ఇలా కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ 3 అనుకోండి, ఇక్కడ స్టార్టింగ్లోకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి సర్చ్ చేస్తుంది. రైట్, సో ఇలా క్లస్టర్ ఇండెక్స్ అనేది ఆర్డర్ ఉన్న డాటా కాకపోతే యూనిక్గా లేని డాటాకి యూజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ మరి సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటంటే సో ప్రైమరీ ఇండెక్స్ అంటే ఫస్ట్ది కదా. సో అలాగే ఇంకొక ఇండెక్స్ ఎప్పుడు అవసరం వస్తుంది అంటే 2 ఇండెక్స్లు కావాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాటాని హార్డ్ డిస్క్ నుంచి వెతికినప్పుడు ప్రైమరీ మెమరీ ఉంది కదా, ఆ ప్రైమరీ మెమరీ ఏం చేస్తుంది, ప్రైమరీ మెమరీ అనేది ప్రైమరీ ఇండెక్స్గా వాడుతాం. సో అది మళ్ళా సెకండరీ డాటా అంటే మన హార్డ్ డిస్క్ వెళ్తుంది, అక్కడ ఉన్న ఇండెక్స్ని సర్చ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో ఉన్న ఇండెక్స్ ఏమవుతుంది, సెకండరీ ఇండెక్స్. సో అప్పుడప్పుడు మనకి ఒకటి కన్నా ఎక్కువ ఇండెక్స్ అవసరం వస్తుంది. రైట్, సో మన డాటా హ్యూజ్ ఉందనుకోండి, సో అట్లాంటి టైంలో మనకి సెకండరీ ఇండెక్స్ అనేది అవసరం అవుతుంది. సో దీన్ని చూద్దామా ఒకసారి. రైట్, సో ఇన్ సెకండరీ ఇండెక్స్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ మ్యాపింగ్, సో మ్యాపింగ్ సైజ్ని రెడ్యూస్ చేయడానికి అనదర్ లెవెల్ ఆఫ్ ఇండెక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్. సో సర్చ్ చేసే టైంని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఇంకొక ఇండెక్స్ కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండెక్స్లో 1 ఉంది, తర్వాత 100 ఉంది, 1 నుంచి తర్వాత 100 ఉంది. ఈ 1 నుంచి సపోజ్ మన ఫైల్ అనేది 98 అనుకోండి. సో ఆ 1 ప్లేస్లోకి వెళ్ళి ఆ 1 ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ 1 ఉందో అక్కడ నుంచి మనం 98 వరకు సర్చ్ చేయాలి కదా. సో అట్లాంటప్పుడు మళ్ళీ ఇంకొక ఇండెక్స్ ఉంటుంది. ఎలా 1 to 10, 10 to 15, 10 to 20, 20 to 30, 30 to 40. సో అలా ఏం చేస్తుందంటే ఈజీగా మనకి డైరెక్ట్ ఆ 9 మాత్రమే సర్చ్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. రైట్, ఓకే, సో ఇన్ దిస్ మెథడ్ ద హ్యూజ్ రేంజ్ ఫర్ ద కాలమ్ ఈస్ selected initially so that the mapping size of first level becomes smaller. సో ఫస్ట్ ఇండెక్స్ అనేది చిన్నగా అయిపోతుంది ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దెన్ ఈచ్ రేంజ్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ స్మాల్ రేంజ్. సో ఆ ఈచ్ రేంజ్ అనేది మళ్ళీ స్మాల్ రేంజ్గా డివైడ్ అయిపోతుంది. ఓకే, సో మ్యాపింగ్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ప్రైమరీ మెమరీ సో దట్ ద అడ్రస్ ఫెచ్ ఈజ్ ఫాస్టర్. సో ప్రైమరీ మెమరీలో ప్రైమరీ ఇండెక్స్ ఉంటుంది. మరి సెకండరీ లెవెల్లో అంటే మన సెకండరీ మెమరీలో ఓకే, సో సెకండరీ లెవెల్ ఇండెక్స్ ఉంటుంది. రైట్, సో సెకండరీ లెవెల్ అండ్ యాక్చువల్ డాటా క్యాన్ బి స్టోర్డ్ ఇన్ సెకండరీ మెమరీ అంటున్నాం. రైట్, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, సో ఇక్కడ ఏంది చూడండి, ప్రైమరీ మెమరీలో 1 ఉంది. ఓకే, సో రోల్ నెంబర్ 1. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఈ రోల్ నెంబరే కాదు మనం మొబైల్ ద్వారా కూడా సర్చ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సెకండరీ ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది. సో కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే రోల్ నెంబరే కాకుండా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మొబైల్ నెంబర్తో. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది చూడండి, మొబైల్ నెంబర్ అనే ద్వారా కూడా మనం ఆ డాటాని సర్చ్ చేయొచ్చు. ఆ సెకండరీ ఇండెక్స్ ఏం వాడుతుంది, మొబైల్. ఓకే, సో రోల్ నెంబరే కాదు మొబైల్ ద్వారా కూడా మనం సర్చ్ చేయొచ్చు. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ సర్చ్ చేసామనుకోండి, రోల్ నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా. రైట్, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ డాటా సెకండరీ ఇండెక్స్ అనేది మనం ఇంకోటి ఎక్స్ట్రా వాడుతున్నాం. ప్రైమరీ ఇండెక్స్ కాక సెకండరీ ఇండెక్స్ అని ఎక్స్ట్రా వాడుతున్నాం. రైట్, అయితే ఇక్కడ వాడినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఎప్పుడైతే మన సెకండరీ ఇండెక్స్ చూడండి, సెకండరీ ఇండెక్స్లో మన డాటా అనేది ఆర్డర్లో లేదు, అన్ఆర్డర్లో ఉంది. అలాగే యూనిక్గా ఉందా అంటే ఇక్కడ యూనిక్గా ఉంది. కొన్నిసార్లు ఆర్డర్లో ఉంటుంది, కొన్నిసార్లు ఆర్డర్లో ఉండదు, యూనిక్గా కూడా ఉండదు. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుంది ఆర్డర్లో ఉండదు కానీ యూనిక్గా ఉంటుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబరు ఆర్డర్లో లేదు కానీ యూనిక్గా ఉంది చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైమరీ ఇండెక్సే కాకుండా సెకండరీ కీతో కూడా ఎవరైనా సర్చ్ చేశారనుకోండి, అంటే రోల్ నెంబర్తో కాకుండా మొబైల్తో సర్చ్ చేస్తే కూడా మనం ఇక్కడ సర్చింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ అనేది సర్చ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 110 రికార్డ్ సర్చ్ చేస్తున్నాను. సో 110 రికార్డ్ సర్చ్ చేసినప్పుడు లేదా 120 రికార్డ్ సర్చ్ చేస్తున్నాను అనుకోండి, 121. ఓకే, 121 రికార్డ్. సో ఇక్కడ ఏమైంది 100 అని ఉంది కదా. సో 100 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 100 అనే ఫైల్కి వెళ్ళిపోతుంది కదా. సో 100కి 200కి డిఫరెన్స్ ఎంత, 200 డిఫరెన్స్ ఉంది. 100 డిఫరెన్స్ ఉంది కదా, 100కి 200కి 100 డిఫరెన్స్ ఉంది. సో నేను ఇప్పుడు 100 నుంచి ఇప్పుడు అదే ప్రైమరీ ఇండెక్స్ వాడాను అనుకోండి, మొత్తం
ఇవన్నీ ఫైల్స్ సర్చ్ చేయాల్సి వస్తుంది, అంటే 21 వరకు సర్చ్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఏమైంది చూడండి, 10 గ్యాప్కి 100 తర్వాత 100 ఉంది, 110 ఉంది, 120 ఉంది. సో ఈ 120 ఏం చేస్తుంది, ఇప్పుడు నాకు ఈ 120 హెల్ప్ చేస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ 3 మాత్రమే సర్చ్ చేసి నేను డైరెక్ట్ మళ్ళీ 120కి వెళ్ళిపోతాను చూడండి. సో సెకండరీ ఇండెక్స్ ఏమవుతుందంటే మనకి ఈజీగా సర్చ్ చేయడానికి టైం సేవ్ చేస్తుంది. ఓకే, సో అదే ఈ సెకండరీ ఇండెక్స్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇక్కడ 100 ఇక్కడ పాయింట్ చేస్తుండే, ఈ 100 నుంచి ఇలా సర్చ్ చేసుకుంటూ 21 ఫైల్స్ సర్చ్ చేయాల్సి వస్తుండే, రైట్. సో ఇప్పుడు సెకండరీ డాటా ఏం చేస్తుందంటే సెకండరీ ఇండెక్స్ ఏం చేస్తుంది, మనకి ఓన్లీ 100 సర్చ్ చేసినాక 110, 120 సర్చ్ చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను చూడండి, రైట్. సో ఈ సెకండరీ లెవెల్ ఇండెక్స్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మన డాటా అనేది హ్యూజ్గా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ డాటా ఉన్నప్పుడు మనం ఈ సెకండరీ ఇండెక్స్ యూజ్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ చూడండి మళ్ళీ ఒకసారి ప్రైమరీ ఇండెక్స్, క్లస్టర్ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్. ఓకే, సో ప్రైమరీ ఇండెక్స్ అంటే ఏంటి అంటే మనకు ఆర్డర్లో ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, రైట్. సో ఇందులో మళ్ళీ 2 ఉంటాయి, స్పార్స్, డెన్స్. స్పార్స్ ఏం చేస్తుందంటే ఒక ఇండెక్స్కి ఒక రికార్డ్కి ఒక ఇండెక్స్ ఉంటుంది. సో అదే డెన్స్ ఏం చేస్తుంది అంటే గ్యాప్కి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 వరకు ఒక ఇండెక్స్, 6 to 10 వరకు ఒక ఇండెక్స్, అంటే గ్యాప్కి మాత్రం ఒక ఇండెక్స్. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇండెక్స్ సైజ్ అనేది తగ్గుతుంది. కాకపోతే మన డెన్స్లో ఏమవుతుందంటే ఇండెక్స్ సైజ్ పెరుగుతుంది, మళ్ళీ దాని మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది, రైట్. ఓకే, క్లస్టర్లో ఏమవుతుందంటే మనకి డాటా అనేది ఆర్డర్లో ఉంటుంది, కాకపోతే యూనిక్గా ఉండదు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లస్టర్ యూజ్ చేస్తాం. అదే సెకండరీ ఇండెక్స్లో ఏమవుతుందంటే ఆర్డర్లో ఉండదు, ఓకే, అన్ఆర్డర్ బట్ యూనిక్. ఓకే, సో యూనిక్గా ఉంటాయి. ఓకే, ఇంకోటి అన్ఆర్డర్ నాట్ యూనిక్ కూడా ఉంటాయి. సో ఇలాంటప్పుడు కూడా మనం సెకండరీ ఇండెక్స్ అని వాడతాం. ఇంకొకటి మన డాటా హ్యూజ్గా ఉందనుకోండి, అంటే ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా సర్చింగ్ అనేది ఈజీ చేయడానికి మనం సెకండరీ ఇండెక్స్ అనేది వాడతాం, రైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.